హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్ల మురళి వ్లాగ్స్. మేమైతే వెస్ట్ బెంగాల్లోని కోలకత్తా దాటేసామండి. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే హుగ్లీ నది అయితే నది పైన బ్రిడ్జ్ ఉంది. దానిపైనుండి అయితే మేమైతే వెళ్తున్నాం. వెళ్తుండగా అయితే ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ చాలా దూరమే ఉంది. కింద రివర్ నదండి. హైవే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఆటోలు హైవే రోడ్ నుండి అయితే ఆటోలు వెళ్తున్నాయి. ఈ ఆటోలను అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నట్టున్నాయి. మన సైడ్ అయితే పెట్రోల్ బండ్లు నడుస్తున్నాయి కదండి. మరి చూడండి, వెస్ట్ బెంగాల్లోని ఇట్లా సైడ్కి అయితే రేట్లు ఉన్నాయో. ఇక తోటలు, చిన్నగా మామిడి తోటలు అవి ఉన్నాయి చూడండి. ఇల్లు ఇట్లున్నాయండి, అరటి తోటలు, చిన్న చిన్న పెంకుటిల్లులు. ఇక గడ్డి అండి, రిక్షాలలో తీసుకెళ్తారు గడ్డి ఆవులకు ఇట్లా మేతకు. చూడండి, ఇట్లా అయితే ఉన్నాయి. ఇల్లు చూడండి, ఇక మొత్తం రిక్షా పైన గడ్డి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి, బస్ అయితే సైడ్కి సైకిల్ పైన. కానీ వెస్ట్ బెంగాల్లో అయితే చాలామంది మొత్తము హైవే రూట్ నుండి అయితే వెళ్తుండగా సైకిళ్ళ పైన అడ్డం వస్తారండి. సైకిల్ బాగా రన్ అవుతున్నాయి ఇక్కడ. మన సైడ్ సిద్దిపేటలో ఒక 2-3 సైకిళ్ళు కనబడడం ఎక్కువ. ఇక్కడ మొత్తం చాలా సైకిల్ అండి. లేడీస్, జెంట్స్ మొత్తం సైకిళ్ళే. ఇక్కడ మధ్యలో అయితే మేము రెస్టారెంట్లో ఆగినామండి లంచ్ చేయడానికి. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఇట్లా అన్నీ ఉన్నాయండి. మా సార్ అయితే అన్నం తీసుకున్నాడు. మేమైతే రొట్టెలు తీసుకున్నామండి. చూడండి, లంచ్ అయితే చేస్తున్నాము. సర్వింగ్ అయితే బాగా చేసిర్రు. చూడండి, ఇద్దరు పాపలు అయితే తింటుర్రు. కాలులో మాత్రము వెంబడి దేవుళ్ళ ఫోటోలను తీసుకొచ్చినాము. అందుకోసమే మేమైతే నాన్ వెజ్ తీసుకోలేండి, వెజిటేరియన్ తీసుకున్నాము. 12 రైస్తోని 12 వచ్చేసినాయండి కర్రీస్. ఇక్కడనైతే సిస్టర్ వడ్డిస్తుంది బాగా. మళ్ళీ బయలుదేరినామండి. మళ్ళీ బయలుదేరినాక ఇట్లయితే కనిపిస్తుంది సైడ్ నుంచి, హైవే రోడ్ సైడ్ నుంచి. చూడండి, చిన్న చిన్న పెంకుటిల్లులు, గడ్డి, ఆవులకి, బర్రెలకి రిక్షల పైన తీసుకెళ్తారు. చాలా మాత్రం ఇక్కడనైతే ఎలక్ట్రిక్ ఆటోలు నడుస్తున్నాయండి. ఇక్కడ వెల్తబొంగు తోటలైతే ఇట్లా తోటల సైడ్కి ఇట్లా గెట్ల పైన వెల్తబొంగు అయితే ఉన్నాయి.